వామ్మో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నటువంటి పుష్ప 2 రీలోడ్ 20 నిమిషాల సన్నివేశాలు అయితే ఇప్పుడే థియేటర్ లో చూసి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ 20 నిమిషాల సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని గురించి అయితే ముందు ముందు మాట్లాడుకోబోయే ముందు ఈ యొక్క మాట విందాం ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, మన సుకుమార్ గారి మీద ఒక వైపు బీపీ దెంగుతోంది, ఒక వైపు ఏమో మెచ్చుకోబుద్ధి అవుతోంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ రీలోడ్ సన్నివేశాలు 20 మినిట్లు ఉండేటువంటి సన్నివేశాలు మొత్తం సినిమా రిలీజ్ అయినాకనే పెడితే ఏం గత్తరా వస్తుండేనో ఏమో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఏంటికి ఈ రోజు రిలీజ్ చేసి మరి అది కూడా గుదాలుగా రేట్లు పెంచి మళ్ళీ థియేటర్ లో ఎందుకు విడుదల చేశాడో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. అండ్ కొంతమంది కూడా ఈ విధంగా థియేటర్ లో వచ్చి ఈ విధంగా అంటున్నారు అన్నమాట. ఏమంటున్నారు అంటే, అరే అమ్మ ఈ కొడుకులు అప్పుడే 20 నిమిషాలు, ఇది అప్పుడే సినిమా రిలీజ్ అయినప్పుడే రిలీజ్ చేస్తే ఏమైతుండేరా నాయన, ఇప్పుడు రిలీజ్ చేసిండ్రు అని కూడా చాలా మంది అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా కూడా అంటున్నారు టికెట్ బుక్ కరా నాయన అని. సో ఈ విషయంలో అయితే నాకైతే సుకుమార్ డైరెక్టర్ గారు అయితే నచ్చలేరు ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ది పుష్ప 2 రీలోడ్ 20 మినిట్స్ సినిమా అంతా ఏ విధంగా ఉంది అనేటువంటి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ 20 మినిట్స్ లో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏంటికి రిలీజ్ చేయలేడో ఏమో కానీ ఇప్పుడు రిలీజ్ చేశాడు ఈ దొర. కానీ ఈ 20 మినిట్స్ సన్నివేశాలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మన సుకుమార్ డైరెక్టర్ గారు ఏమన్నా తీశారా అసలు. బాబా ఎడిటింగ్ అయినా, అలాగే పుష్ప స్వాగ్ అయినా, అతను నోట్ల గుట్కే పెట్టుకొని మాట్లాడేటువంటి విధానం అయినా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ చాలా మంది ఏమనుకున్నారు అంటే, పుష్ప 2 ఫస్ట్ మన అల్లు అర్జున్ ఎంట్రీ ఉంటుంది కదా జపాన్ లో, అందరూ ఆ ఫైట్ చూసి అరే ఇది పుష్ప కలనేమో జపాన్ కి వెళ్ళడం, ఈ విధంగా చేయడం అని అందరు అనుకున్నారన్నమాట. కానీ తీరా 20 నిమిషాలు ఉండేటువంటి సన్నివేశంలో చూస్తే మాత్రం ఇది జపాన్ కి వెళ్ళడం పుష్ప కల కాదు, ఇది నిజం అని అందరూ కూడా అనుకుంటారు ఫ్రెండ్స్. అండ్ ఇక పుష్ప మన జపాన్ లో కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయినా, అలాగే సముద్రంలోకి వెళ్ళి ఆ షిప్ పైకి ఎక్కి ఆ స్టైల్ గా చూసేటువంటి విధానమైన ఈ సీన్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. జనాలకైతే ఇవైతే మెప్పిస్తాయి అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక మన సుకుమార్ గారు మన అల్లు అర్జున్ ని చూపించేటువంటి విధానం గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అబ్బాబ్బా ఏమైనా అసలు డెడికేషన్ అంటారా మన సుకుమార్ గారిది. మన అల్లు అర్జున్ ని ఏ రేంజ్ లో వాడుకున్నాడు అంటే, నిజంగా ఆ జపాన్ లో ఇలాంటి అంతకుడు ఉన్నాడు అనేటువంటి విధంగా అయితే పుష్ప అనేటువంటి పర్ఫెక్ట్ క్యారెక్టర్ నైతే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశాడు ఫ్రెండ్స్. అండ్ ఇక కొన్ని యాక్షన్ మూమెంట్స్ లో వచ్చేటువంటి సీన్లు కూడా చాలా అంటే చాలా బాగా అయితే కట్ చేశారన్నమాట. అండ్ ఇక మన పుష్ప అన్నయ్య కూడా చాలా అంటే చాలా డైలాగ్లు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ ఊఫ్ అనేటువంటి విధానమైన, అదే విధంగా తగ్గేదేలే అనేటువంటి మేనరిజం అయినా, ఆ చైర్ లో అందరూ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు అందరిని బెదిరించేటువంటి విధానమైన ఈ సీన్లు అయితే చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ అన్నయ్య. సో 20 నిమిషాలు మీరు థియేటర్ లో చూస్తారా అంటే, థియేటర్ లో చూసేటువంటి అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకో 15 రోజులు అయితే ఓటీటీలో వస్తుంది, మీరైతే చూడండి ఓటీటీలో. థియేటర్ కి వెళ్ళి అక్కడ పైసలు బొక్క పడడం ఏంటికి మనకి అనేటువంటిది అయితే మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పైసలు బొక్క అనవసరం, ఎందుకు ఆ 20 నిమిషాల కోసం అనేటువంటిది అయితే నా క్వశ్చన్ మార్క్ అన్నమాట. మీరైతే థియేటర్ కి అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్, ఇంట్లోనే ఓటీటీలోనే చూడండి ఈ సినిమా డౌన్లోడ్ చేసుకొని, అంతేకాని థియేటర్ కి మాత్రం వెళ్ళకండి. ఇదైతే నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట. అండ్ ఇక మన అల్లు అర్జున్ అన్నయ్య గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఏం మాట్లాడుకోవాలి అంటే, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మన అల్లు అర్జున్ మీద ఒకటేసారి పడి ఘోరాది ఘోరంగా ట్రోల్స్ చేస్తూ, అదే విధంగా సంధ్య 70mm దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె వల్ల కూడా మన అల్లు అర్జున్ అయితే తీవ్రంగా అయితే తిట్టారన్నమాట. అందరూ కలిసి మన అల్లు అర్జున్ మీద అయితే 20 బస్తాలు ఎత్తేస్తే ఒక మనిషి పైన ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా అయితే పడ్డారన్నమాట. ఆ విధంగా పడ్డా తన యాక్టింగ్ తోటి అయినా, తన ఎక్స్ప్రెషన్స్ తోటి అయినా, అందరికి తనని ట్రోల్ చేసిన ప్రతి నిబ్బాగాళ్ళకైతే సమాధానం అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ తన యాక్టింగ్ తోటి. అదే విధంగా సంధ్య 70mm దగ్గర ఆ అమ్మాయి చనిపోయింది కదా, వాళ్ళకి కూడా
25 lakhs ఇచ్చి మీ కొడుకుని మీ బిడ్డని నా కొడుకు చదువుకునేటువంటి స్కూల్లో జాయిన్ చేపిస్తానని కూడా మంచి మాట అయితే ఇచ్చాడనమాట. కానీ కొంతమంది మెగా ఫ్యాన్స్ ఉంటారు కదా నిబ్బాగాళ్ళు, వాళ్ళైతే మన అల్లు అర్జున్ అయితే తొక్కుదామని చూశారు, అదే విధంగా ట్రోల్స్ కూడా చేశారు ఫ్రెండ్స్. కానీ అంత మంది ట్రోల్స్ చేసిన తననైతే లాస్ట్ కి ఏం పీకలేరు అనేటువంటిది అయితే క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ మీ జీవితంలో కూడా ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే ఒక అల్లు అర్జున్ ని చూసే ఇన్స్పిరేషన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళ పైన ఎదుగుతుంటే చాలా మంది రోల్స్ చేస్తారు, అదే విధంగా ఎక్కిరిస్తారు, ఏహే ఈడే మనిషిరా అని అంటారు. ఇవన్నీ మనం పట్టించుకోవద్దు, మన పని ఏదో మనం చేసుకుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనేటువంటిది అయితే ఒక్క అల్లు అర్జున్ ని చూసి నేర్చుకోవాలనేటువంటిది అయితే నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.